దేవుని తెలుసు. నిజమైన దేవుడు, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, జలధరను కలిగిస్తున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, ఊపిరిచ్చిన దేవుడు, సహాయం చేస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు, నడిపించే దేవుడు. దురాత్మల సమూహాలతో నిండిపోయింది వెదరంతా కూడా. ఈ ప్రపంచం అంతా కూడా దురాత్మల సమూహాలు ఉన్నాయి. వాటి నుంచి ఎవరు కాపాడతారు? దేవుడే కాపాడతాడు. దేవుడికి లేకపోతే అవి మనల్ని ఇబ్బంది పెడతాయి, రోగాలు పాలు చేస్తాయి, రకరకాల సమస్యలు సృష్టిస్తాయి, మరి మరణ సైన్యానికి తీసుకుపోతాయి. వాటి పని ఏంటంటే మనిషిని చంపేసి నరకాన్ని తీసుకోవడం వాటి పని. దేవుడి పని ఏంటి? ఆత్మను రక్షించుకొని పరలోకాన్ని తీసుకెళ్ళడం దేవుడి పని. కాబట్టి ఎవరు దేవుడిని అంగీకరించి ఆయనలో ఉంటారో వాళ్ళు ధన్యులు. కడవరకు అంతవరకు సహించిన వారే రక్షించబడదు అంటాడు అన్నమాట. అంతవరకు సహించిన వారే రక్షించబడతారు. తెలుసుకుని కొంతకాలం నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. దేవుని తెలుసుకుని లోకాన్ని వదిలిపెట్టేసి దేవునిలో ఉండి రక్షణ పొందుకొని దైవ జ్ఞానం పొందుకొని మరి చచ్చిపోయే వరకు కూడా దేవునితో ఉన్న వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారు. అంతేగాని లోకాస్తులు మళ్ళీ వెనక్కి తిరిగిపోయి ఎవరు చెప్పేది ఎవరేం చెప్పినా నమ్మేసి అటెళ్ళి ఇటెళ్ళి దేవుడి మీద విశ్వాసం కోల్పోతే, నమ్మకం కోల్పోతే ప్రయోజనం లేదు. దేవుడికి అసాధ్యమైనది లేదు. మరణాన్ని తప్పించడం యెహోవా, స్వస్థపరచువాడు ఆయనే, పరిశుద్ధపరచువాడు ఆయనే, జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయనే. ఆయన జ్ఞానం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, సంపదలు, మరి వస్త్రం ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, నివాసయోగ్యమైన ఇల్లు ఇస్తాడు. అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. దేవుడు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలకు ఆయన నిలవే ఉన్న దేవుడు. బుద్ధి జ్ఞానం అనేది ఉంటే, ఒక మనిషికి బుద్ధి జ్ఞానం అనేది ఉంటే అన్నీ ఉన్నట్టే లేదు. ఎవరు బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు, బుద్ధి జ్ఞానం లేకుండా లోకానుసారం జీవిస్తూ వ్యసనాలు పాలైపోయి పిచ్చి పిచ్చిగా ఉంటారు. వాళ్ళు ఈరోజు పేదవాడిగా ఎందుకుంటున్నాడంటే జ్ఞానం లేక, వాళ్ళకి జ్ఞానం లేక, వాళ్ళకి అర్థం కాక పేదవాడిగానే ఉంటున్నాడు. సాయంత్రం అయితే బ్రాంతి షాప్కి వెళ్తాడు. గవర్నమెంట్ వారేమో భోజనం పెడతారు, ఉచితంగా భోజనం పెడతారు. చూడు, ఇంద్రం గంటలో భోజనం పెడుతున్నారా? పొద్దుటే టిఫిన్ పెడతారా? తర్వాత కోట బియ్యం ఉచితంగా ఇస్తారా? ఫ్రీ బస్ ఇచ్చాడా? ఇవన్నీ సౌకర్యాలు ఉపయోగించుకొని బాగుపడండి రా బాబు అని ఇస్తున్నాడు. బాగుపడండి ఉండడానికి 2 ఇల్లు కూడా ఇస్తున్నాడు. ఇల్లు లేని వాళ్ళకి ఆధార్ కార్డు అని, పాన్ కార్డు అని, లేకపోతే కరెంటు బిల్లు అని, గ్యాస్ అని కరెక్ట్గా ఉందనుకోండి, వాళ్ళు ఇల్లు కూడా ఇస్తున్నాడు. ఇన్ని సౌకర్యాలు ఎందుకు ఇస్తున్నాడంటే బాగుపడతారని ఇస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తారు? సాయంత్రం అయినప్పటికీ బ్రాంతి షాప్కి వెళ్తారు. సంపాదించిన డబ్బంతా అక్కడ కట్టేస్తారు. తెల్లారి పొద్దున్న వచ్చి ఇంద్రం గడ్డి దగ్గర నిలబడతాడు. బాగుపడండిరా బాబు, వృద్ధి చెందండిరా బాబు, పిల్లలు చదివించుకోండిరా బాబు, కుటుంబాల్ని బాగు చేసుకోండి అనేమో గవర్నమెంట్ సాయం చేస్తుంది, దేవుడు సాయం చేస్తాడు. మనం వెళ్ళి బ్రాంతి సభలో కూర్చుంటాం. ఈ జనాలు ఏం చేస్తారు? బ్రాంతి సభలో కూర్చుంటారు. అంటే బుద్ధి లేక, మాటలు చెప్పాలంటే బుద్ధి లేక, జ్ఞానం లేక. బుద్ధి జ్ఞానం ఎక్కడ ఉన్నాయి? యేసు ప్రభువులో ఉన్నాయి. ఆ యేసు ప్రభువుని ఎవరు నమ్ముకుంటారో వాటికి బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది, వాళ్ళకి అప్పుడు ఐశ్వర్యం వస్తుంది. మధ్యలో దేవుడు తెలుసుకుని వెనక తిరిగిపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ అర్థమైందా? దేవుడు తెలుసుకున్నప్పుడు మళ్ళీ వెనక వెళ్ళకూడదు, దేవుడిలోనే ఉండాలి. ఈయనకంటే గొప్ప దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఈయనకంటే శక్తివంతుడైన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? మరణాన్ని తప్పించడం యెహోవా, ఆయన మరణాన్ని కూడా తప్పిస్తాడు. కూడా దైవ జ్ఞానం అంటే ఏంటి, లోక జ్ఞానం అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, దేవుని వాక్యం ఏంటి, ఈ 4 విషయాల గురించి 2 మాటలు చెప్పుకోండి. ఇప్పుడు దైవ జ్ఞానం అనేది పై నుండి వస్తుంది, అంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది దైవ జ్ఞానం. ఎవరు పొందుకుంటారు? రక్షణ పొందుకున్న వాళ్ళు పొందుకుంటారు. అంటే యేసు ప్రభు దేవుడిని అంగీకరించి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొందుకుని బాప్తిసం తీసుకుని దేవుని రాజ్యంలో చేర్చబడిన వారికి దేవుడు దైవ జ్ఞానం అనుగ్రహిస్తాడు. పైనుంచి వస్తుంది. యాకోబు పత్రికలో వ్రాయబడి ఉంటుంది. అది నిర్మలమైనది, వాడబారినది, అది నిర్మలమైనది అన్నది. ఆ పైనుండి వచ్చే జ్ఞానం నిర్మలమైనది, వాడబారినది. ఏమంటే దేవుని వాక్యము నిత్యము నిలుచును, గట్టి ఎండును, దాని పువ్వు రాలిపోవును. దేవుని వాక్యం నిత్యము నిలుచును. సర్వ శరీరులు గడ్డిని పోని ఉందురు. ఆకాశం గతించిన, భూమి గతించిన, నా మాటలు గతించవు.
మరి శక్తివంతమైన ఆ జ్ఞానాన్ని దేవుడు పైనుంచిస్తాడు మనకి. వాక్యం చదవడం ద్వారా జ్ఞానం పొందుకుంటాం, పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా జ్ఞానం పొందుకుంటాం. ఈ దైవ జ్ఞానం కలిగిన వాడు సురక్షితంగా ఉంటాడు, క్షేమంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, అన్ని దేవుడు సమకూరుస్తాడు. ఈరోజు ఎంతమంది ప్రభువుని నమ్ముకుని దరిద్రులు, దౌర్భాగ్యులు, ధనవంతులైపోయారు, యెహోవా వలన ఆశీర్వదించబడ్డారు, ప్రపంచాన్ని శాసిస్తున్నారు, ప్రపంచమంతా తిరిగి వస్తున్నారు. నిజంగా ఒక వ్యక్తి రక్షణ పొందుకుంటే అతని మాట మారిపోతుంది, అతని సూప్ మారిపోతుంది, అతని నడక మారిపోతుంది, అతని వస్త్రాలు మారిపోతాయి, అతని ఆహారం కూడా మారిపోతుంది. అంటే దేవుడు ఆయనలోకి వస్తాడు కాబట్టి అక్కడి నుంచి ఆ మనిషి ఎలా ఉంటాడంటే అభిషేకం కలిగిన వ్యక్తి, పరిశుద్ధంగా ఉన్న వ్యక్తి ఒక ప్రత్యేకంగా కనపడతాడు. 10 మందిలో నిలబడితే ప్రత్యేకంగా కనపడతాడు. అతని వస్త్రధారణ ప్రత్యేకంగా ఉంటుంది, అతని మాట ప్రత్యేకంగా ఉంటుంది, అతని చూపు అంత ముందులేక చూడటం, అతని చూపు మారిపోతుంది. పాపిష్టి కళ్ళు పవిత్రంగా మారిపోతాయి, పాపిష్టి మలినమైన శరీరం పవిత్రంగా మారిపోతుంది. అతని ఆలోచనలన్నీ కూడా దైవికంగా ఉంటాయి. దేవుడు స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు, మహిమపరుస్తాడు, ఘనపరుస్తాడు, ప్రభు దగ్గర రాకుండా ఉండలేదు. అది దైవజ్ఞానం పొందుకున్న వ్యక్తి. అందుకనే దైవజ్ఞానం పొందుకోవాలి. తర్వాత లౌకిక జ్ఞానం అంటారు, అదే లోక జ్ఞానం. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, దుర్మార్గంతో ఉంటాయి, మోసంతో ఉంటుంది, అబద్ధంతో ఉంటుంది, కపటంతో ఉంటుంది, వేషధారణతో ఉంటుంది. అదంతా కూడా లోకానికి సంబంధించినటువంటిది అనమాట. దానివల్ల ప్రయోజనం ఉందా? నువ్వు మోసం చేస్తే నువ్వు మోసపోతావు, అబద్ధం ఆడితే నిన్నెవరూ నమ్మరు, అసత్యాలు మాట్లాడితే నిన్నెవరూ నమ్మరు, సమాజంలో నీ గౌరవం పోతుంది, నీ పరువు పోతుంది, నేనెవరో నమ్మరు, నీకెవరో 10 రూపాయలు ఇవ్వరు. ఏ రోజు సిబిల్ ఉంటే సిబిల్ అని ఒకటి ఉంటుంది గవర్నమెంట్ లో, సిబిల్ అకౌంట్ సిబిల్ ఉన్నప్పటికీ ఫోన్ చేసి అయ్యా లోన్ తీసుకోండి, అయ్యా లోన్ తీసుకోండి అని వాళ్ళే పిలిచిస్తారు. అదే సిబిల్ కోల్పోతే 10 రూపాయలు కూడా ఎవరు ఇవ్వడం. నీ సిబిల్ ఎలాగుంది, నీ నడక ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది పరిశీలన చేసుకో. వృధాగా రోజులు దినాలు కొంచెం అనవసరంగా పోగొట్టుకుని వృధా కాలక్షేపం చేసి నష్టపోతున్నారు, వృధా కాలక్షేపం చేసి జ్ఞానం లేక నశించిపోతున్నారు. అయ్యో నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు అన్నాడు దేవుడు. అయ్యో నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారే అని దేవుడేమో బాధపడుతున్నాడు. వీళ్ళేంటో జ్ఞానం పొందుకోండి, దేవుడి దగ్గరికి రండి, దైవ జ్ఞానం పొందుకోండి, దేవుళ్ళలో ఉండండి, సురక్షితంగా ఉండండి, అభివృద్ధి చెందండి అంటే అబ్బే మాకు ఆ లోకమే కావాలి, మాకు ఆ మోసమే కావాలి, మాకు ఆ కపటమే కావాలి, మాకు ఆ వేషధారణే కావాలి. విలువ ఉండదు అన్నమాట. అలా ఉంటే విలువ ఉండదు. నీకు విలువ ఎప్పుడు వస్తుంది అంటే నీ జీవితానికి ఒక విలువ, నీకు ఒక పరమార్థం ఎప్పుడు వస్తుంది అంటే దేవుళ్ళలోకి మారి దైవ జ్ఞానం పొందుకుంటే నీకు విలువ వస్తుంది. నీ జీవితం పరమార్థం అయిపోతుంది. నువ్వు దేవుళ్ళో ఉంటే దేవుడు నీతో ఉంటాడు. ఎవడు నా యందు నిల్చునో, నేను ఎవడు యందు నిల్చునో వాడు బహుగా ఫలించును. ఫలిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధ గ్రంథం చదువుతున్నావా? దేవుడి రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నావా? ఎదిగిన వాడు అదృష్టవంతుడు. సమయం సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడు, విలువాడు, గైకులవాడు ధన్యుడు అంటాడు ప్రకటన గ్రంథంలో. సమయం సమీపించుతుంది, దేవుడు రాకడ సమీపిస్తుంది, దేవుడు సమీపంగా ఉన్నాడు. నువ్వేం చేయాలి? మనం ఏం చేయాలి? ప్రవచన వాక్యం చదవాలి, వినాలి, గైకొనాలి. వాడు ధన్యుడు, వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు, వాళ్ళు సురక్షితంగా ఉంటారు, వాళ్ళకి అన్ని దేవుడు సమకూరుస్తాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథం చదవాలి. ప్రార్థన తర్వాత ఇప్పుడు దైవ జ్ఞానం ఏంటంటే అర్థమైందా, లోక జ్ఞానం అంటే అర్థమైందా? మనం పరిశీలన చేసుకోవాలి. నాకు దైవ జ్ఞానం ఉందా, లోక జ్ఞానంలో ఉన్నాను? నేను లోకంతో నిండిపోయి ఉందా? నా జీవితం దైవ జ్ఞానంతో నిండిపోయి ఉందా? నువ్వు లోక జ్ఞానంతో నిండిపోయి ఉంటే విడిచిపెట్టు, దైవ జ్ఞానం పొందుకోవడానికి ప్రయత్నించు. అది గొప్ప భాగ్యము, అదృష్టం. నువ్వు బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడతావు, నీ పిల్లలు బాగుపడతారు, తరతరాలు బాగుపడతారు, వంశం వృద్ధి చెందుతుంది, రక్షకులు నీ గృహంలో పుట్టుకొస్తారు, నీ పిల్లలు 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 1000 తరాల వరకు దీవిస్తాను అంటున్నాడు దేవుడు. 1000 తరాల వరకు దీవిస్తాను అన్నట్టు ద్వితీయోపదేశ కాండం. నువ్వు దీవెనలకు నీకు ఒక విలువ వస్తుంది. ముందు నేను అందరూ గౌరవంగా చూస్తారు, నీతో అందరూ గౌరవంగా మాట్లాడతారు, నీ స్నేహితులు గౌరవంగా చూస్తారు, నీ బంధువులు గౌరవంగా చూస్తారు, ఇరుగు పరి వారు గౌరవంగా చూస్తారు.
నువ్వు కరెక్ట్గా దేవుళ్ళకి మారి దేవుని దైవ జ్ఞానం పొందుకుంటే. ప్రార్థన, ఇందులో వచ్చిన తర్వాత ప్రార్థన అనేది ఉంటుంది. మొట్టమొదటి మనకు ఎప్పుడైతే నువ్వు ప్రభువుని అంగీకరిస్తావో, దేవుని నమ్ముకుంటావో, మొట్టమొదట రక్షణ పొందుకుంటే కనుక పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు. రక్షణ పొందుకుంటే పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలోకి వస్తాడు. ఆయన మంచి ఆలోచనలు ఇస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వరం ఎవరు పొందుకుంటారంటే రక్షణ పొందుకున్న బిడ్డలకు మాత్రమే వరం దొరుకుతుంది. పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు. తర్వాత ప్రార్థన అనే ఒక ఆయుధం మీకు వస్తుంది. ప్రార్థన అనేది ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని మీరు పొందుకుంటారు. లోక జ్ఞానంతో ప్రార్థన చేయడు, లోక జ్ఞానంతో బైబిల్ చదవడు. దైవ జ్ఞానం పొందుకున్నవాడు బైబిల్ చదువుతాడు, దైవ జ్ఞానం పొందుకున్నవాడు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన శక్తివంతమైనది, ఆ ప్రార్థన ప్రభావవంతమైనది అంటాడు యాకోబు పత్రిక 5:16. ఆ ప్రార్థన ప్రభావవంతమైనది, యాకోబు పత్రిక 5:16. ఆ తర్వాత ఆ ప్రార్థన శాసనాలు మారుస్తుంది. ప్రభావవంతమైనది అంటే నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు జ్ఞానం పొందుకుంటావు, ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడతావు, ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకుంటావు, ప్రార్థన ద్వారా నీ పరిస్థితులు మారిపోతాయి. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయి, నీ పరిస్థితి మార్చిపోతుంది. నువ్వు స్తుతించు, నీ స్థితి మారిపోతుంది. దేవుని కనపరచు, నువ్వు ఘనత పొందుకుంటావు. దేవుని బలపరచు, నువ్వు బలపడతావు. నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేస్తానంటే, నన్ను గణపరచుకొని నేను గణపరుస్తానంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పిస్తా, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను గణపరుస్తా, శ్రమలో నేను అతన్ని తోడై ఉంటాను, అతను విడిపించి గొప్ప చేస్తాను, నా రక్షణ ఆనందం అతను చూపిస్తానంటే. 103వ కీర్తన. అతడు దేవుని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన శాస్త్రాలను మారుస్తుంది. ఎస్తేరు గ్రంథం 4:16 ప్రకారం ఎస్తేరు ప్రార్థన చేయమని చెప్పింది. యూదులందరినీ చంపేయాలని శాసనం చేశారు. ఎస్తేరు రాజమందిరంలో ఉంది, రాజు దగ్గర ఉంది, మీరెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నది. యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎస్తేరు వెళ్ళి రాజు ముందు నిలబడ్డది. రాజు అనుగ్రహం ఎస్తేరు మీదకి వచ్చింది. నీకేం కావాలి చెప్పు, 5 నా ప్రజలందరినీ చంపేయడానికి శాసనం చేశారు అని చెప్పింది. ఆ శాసనం వీళ్ళు చేసిన ప్రార్థన ద్వారా ఆ శాసనం మారిపోయింది. యూదులందరూ రక్షించబడ్డారు, యూదులందరూ ప్రాణాలతో మిగిలారు. ఆ రోజు ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పకపోతే, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే యూదులందరినీ చంపేసేవారు. శాసనాలు మారుస్తుంది ప్రార్థన, పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన, జీవితాలు మారుస్తుంది ప్రార్థన, బలవంతుడిని చేస్తుంది ప్రార్థన, ఐశ్వర్యవంతుడిని చేస్తుంది ప్రార్థన, అభివృద్ధిలో నడిపిస్తుంది ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొక ఆ తర్వాత ప్రార్థన శక్తిని రిలీజ్ చేస్తుంది. అపోస్తలుల గారు 4:31 ఆ వాక్యం చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 4:31 గ్రంథం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అది చూసారా, ప్రార్థన వాళ్ళు ప్రార్థన చేయగానే అక్కడ భూమి కంపిస్తుంది, భూకంపం వస్తుంది. ప్రార్థన చేస్తే పౌలు పేతురుని బంధించి చెరసాల్లో పడేసినప్పుడు సంఘం అంతా కూడా ప్రార్థన చేసింది. వాళ్ళు ఆసక్తితో ప్రార్థన చేశారు. భూకంపం వచ్చింది, పేతురు దేవదూత దిగి వచ్చింది, పేతురుని విడిపించుకొని తీసుకుపోయి కొంత రెక్క తీసుకెళ్ళి వదిలిపెట్టేసింది. దేవదూతలు వస్తారు ప్రార్థన చేస్తే, దేవుని మహిమ దిగి వస్తుంది ప్రార్థన చేస్తే. ప్రార్థన శక్తిని రిలీజ్ చేస్తుంది అన్నమాట. ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తావు, శక్తి రిలీజ్ అయిపోతుంది, దేవుని శక్తి రిలీజ్ అయిపోతుంది అనమాట. ప్రార్థన చేస్తే దైవ శక్తి, ప్రార్థన చేస్తే దేవుని శక్తి రిలీజ్ అయిపోతుంది. ఆ శక్తితో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. విజ్ఞానంలో ప్రార్థన చేస్తే నువ్వు దీవించబడతావు. ప్రార్థనకు అంత పవర్ ఉంటుంది. తర్వాత ప్రార్థన రూపాంతరపరుస్తుంది. ప్రార్థన చేస్తే దేవుడు దర్శిస్తాడు. యాకోబుని దర్శించాడు దేవుడు. ప్రార్థన చేశాడు యాకోబు, అయ్యా నేను మోసగాడిని, నన్ను క్షమించు అయ్యా, నన్ను తండ్రిని మోసం చేశాను, నా అన్నను మోసం చేశాను, అయ్యా ఈ మోసగాడి జీవితం నాకు వద్దు, నన్ను క్షమించని
మరి హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శించాడు యాకోబుని, ఇజ్రాయెల్గా మార్చాడు యాకోబుని. యాకోబు జీవితం రూపాంతరం పొందుకున్నది. యాకోబు జీవితం మారిపోయింది. ఇజ్రాయెల్గా మార్చేసాడు దేవుడు, రూపాంతరపరిచాడు యాకోబుని. క్షమాపణ కోరుకున్నాడు ప్రార్థనలో, క్షమించమని అడిగాడు ప్రార్థనలో. అడుగుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? క్షమించమని అడుగుతున్నారా? దేవా, నీకు ఆయాసకరమైన ఏమంటే నన్ను క్షమించు, నాలోంచి తీసేయి ప్రభా అని ప్రార్థన చేస్తే ఆయన జీవితాన్ని మారుస్తాడు, రూపాంతరం పరుస్తాడు, దర్శిస్తాడు, నీతో మాట్లాడతాడు, నీలో ఉంటాడు, నీ గృహంలో ఉంటాడు, మనలో ఉంటాడు, మన గృహంలో ఉంటాడు. రూపాంతరం వస్తుంది ప్రార్థన. తర్వాత దేవుని వాక్యం ఏం చేస్తుంది? దేవుని వాక్యం చదవడం వల్ల ఏంటి ఉపయోగాలంటే, దేవుని వాక్యం చదవడం ద్వారా దేవుని మనసు ఏంటో మనం తెలుసుకుంటాం. దేవుని మనసు తెలిస్తే, ఆయన మనసు ఏంటో తెలిస్తే దానికి అనుగుణంగా మనం నడుచుకుంటాం అప్పుడు మనం. దేవుడి మనసు, నీ కన్న తండ్రి మనసు ఏంటో తెలిస్తే నువ్వు దానికి అనుగుణంగా నడుచుకుంటావు. నీ కన్న తండ్రి మనసు నీకు తెలియకపోతే నువ్వు చేసేది ఒకటి, ఆయన చేసేది ఒకటి. అంటే నువ్వు వాక్యం చదివితే దేవుడి మనసు అర్థమవుతుంది, ఆయన హృదయం ఏంటో అనేది అర్థమవుతుంది. ఆయన జాలి గుణం, ఆయన ప్రేమ గుణం, ఆయన దయాగుణం, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమమయుడు దేవుడు, ఆయన వాత్సల్యపూర్ణుడు, ఆయన దయాదక్షిణ్యపూర్ణుడు, ఆయన దయాళుడు, ఆయన దీర్ఘశాంతం వహించేవాడని నీకు తెలుస్తుంది. వాక్యం చదవడం ద్వారా నీకు తెలుస్తుంది. వాక్యం చదవకపోతే నీకు ఎలా తెలుస్తుంది? ఆయన వాత్సల్యము, ప్రేమ వాత్సల్యం. నా బిడ్డ చంటికి నా కన్న బిడ్డ ఏడుస్తుంటే నేను ఎలా కదిలిపోతానో దేవుడు అలా కదిలిపోతాడు. మరి ఏడ్చి ప్రార్థన చేస్తున్నావా దేవుడి సన్నిధిలో? కన్నీరు పెట్టుకుంటున్నావా దేవుడి సన్నిధిలో? మొరపెడుతున్నావా దేవుడి సన్నిధిలో? కన్న బిడ్డ కన్న తండ్రి ఎదుగుని ఏడిస్తే కన్న తండ్రి ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? ఎందుకు ఏడుతున్నాడు? ఎందుకు ఎడుతున్నాడు? ఏం కావాలన్నా నాన్న, నీకు ఏం కావాలన్నా, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అని చెప్పి ఏది అవసరమైతే అది ఇస్తాడు. ఎందుకంటే బిడ్డ ఏడుతుంటే తండ్రి తట్టుకోలేడు, బిడ్డ ఏడుతుంటే తల్లి తట్టుకోలేదు. అలాగే దేవుడు బిడ్డలమైన మనం ఏడుస్తుంటే దేవుడు తట్టుకోలేడు. నువ్వు కన్నీళ్ళు ప్రార్థన చేయి, నీ అవసరాలు తీరిపోతాయి. దేవుడితో మాట్లాడు, ఆయన మనసు ఏంటో తెలుసుకో, ఆయన హృదయం ఏంటో తెలుసుకో, ఆయన చిత్తం ఏంటో తెలుసుకో. దేవుని చిత్తం తెలుస్తుంది వాక్యం చదివితే, దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. ఆయన చిత్తం తెలియకపోతే నువ్వేం చేస్తావు? ఆయన చిత్తం తెలియాలి. ఇప్పుడు నేను ఊరు వెళ్ళాలనుకున్నాను, దేవుడికి ఇష్టమా కాదా తెలియాలంటే నువ్వు వాక్యం చదవడం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, ప్రార్థన చేయడం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుడు చెప్తే ఏదో రూపంలో ఎవరో ఒకరి ద్వారా మాట్లాడతాడు, నీ పిల్లల ద్వారా మాట్లాడతాడు, నీ తండ్రి ద్వారా మాట్లాడతాడు, నీ కుమారుడి ద్వారా మాట్లాడతాడు, లేదా ఒక విశ్వాసం ద్వారా మాట్లాడతాడు, పాస్టర్ ద్వారా మాట్లాడతాడు. దేవుడు వినే మనసు నీకు ఉండాలంటే నువ్వు వాక్యం చదవాలి. నేను చెప్తాను పాటలు పలానా, నువ్వు ఎక్కడికో వెళ్తా ఉంటావు, వెళ్దాం అనుకుంటావు, నువ్వు అక్కడికి అలాగే వెళ్తాం నీకు సురక్షితం కాదు. అప్పుడు దేవుడు ఎవరో ఒక ద్వారా మాట్లాడతాం, వెళ్ళమని చెప్తాడు, లేదా కళ్ళ వచ్చి మాట్లాడతాడు. నాకు కళ్ళ వచ్చి చెప్పాడు దేవుడు, ప్రయాణం పెట్టుకుంటే వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. కష్టంగా వెళ్ళొద్దమ్మా అన్నాడు దేవుడు. వెళ్ళిపోయాడు. ఇది కాదు నా స్టేజ్, ఇంకా ఈ స్టేజ్లో ఉండేది మా నాదేం చెప్తా మంచి ఇంకా గొప్ప స్టేజ్లో ఉండాల్సిందండి. దేవుడి మాట వినక నేను కొన్ని వెనకబడ్డాను. నేను ఈరోజు దేవుడు మాట్లాడతాడమ్మా, దేవుడు మాట్లాడతాడు, అందుకని వినాలి. ఆ వినే మనస్సు, ఆ గ్రహించే మనసు నీకు దేవుడిస్తాడు. వినగలిగిన చెప్పి గ్రహించే మనసు దేవుడిస్తాడు. అందుకనే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దైవ జ్ఞానం కలిగి ఉండాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, బంధకాలను విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నువ్వు దేవుళ్ళకి మారినప్పుడు రక్షణ కవచం నీకు దొరుకుతుంది. వాక్యమైన ఆత్మ కట్టు నీకు దొరుకుతుంది, పరిశుద్ధాత్మ వరం నీకు దొరుకుతుంది, సమాధానం నీకు దొరుకుతుంది. సమాధానం నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, లేకపోతే అసమాధానం, అశాంతి, గొడవలు, కొట్లాట్లు. మన కుటుంబం గత దెబ్బలాటేసుకుని కొట్టేసుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. పోలీసులు వచ్చారు తగ్గు తీరుతారు. అలాంటి కుటుంబం మళ్ళీ దేవుడిని తెచ్చుకొని వాళ్ళు దేవుడిని తెచ్చుకున్నామంటే రావట్లేదు, మళ్ళీ వాళ్ళు అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు అపవాది వాళ్ళు రానవట్లేదు, సాతాను వాళ్ళు రానవట్లేదు, వాడు అడ్డుపడతాడు. ప్రార్థన చేసుకోవాలి. శనివారం రోజు ప్రార్థన చేసుకుని ప్రభు నన్ను రేపు పొద్దున మందిరానికి నడిపించుడు ఆయన తండ్రి, నాకు నీ దగ్గర నీ సన్నిధిగా నడిపించు. నేను ప్రార్థన చేయకూడదు, సిద్ధపడు. శనివారం రోజు సిద్ధపడాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుడికి ఏదన్నా నువ్వేమి ఇవ్వాలనుకుంటావో ముందే నిర్ణయించుకో. శనివారం నాడే వెళ్ళి నిర్ణయించుకో.
దేవుడికి నువ్వు ఇవ్వాలనుకున్న కానుక కూడా శనివారం నిర్ణయించుకునేది పట్టుకొచ్చి దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. నా కోసం కానుక పక్కన పెడుతున్నాడు, నా కోసం నన్ను మందిరానికి తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాడు, నేనంటే భయభక్తులు కలిగి ఉన్నాడు, నేనంటే గౌరవం కలిగి ఉన్నాడు అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించను కాక. పరిశుద్ధ ప్రేమ స్వరంతో దగ్గర తండ్రి స్తోత్రాలైనా, ఇంతవరకు వాక్యం దేవుడిగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలైనా, మేమందరం కూడా మీరు చెప్పినట్టు వినడానికి, మీ చట్టాలను లోపడటానికి, దైవ తెలుగులో ఉండడానికి సాయం చేయమని మా ప్రభు మా రక్షణ ప్రభుత్వం తీసుకున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.